కేజీ ఏంటి ఎంత చిన్నగా ఉన్నా బాగున్నాయి రొయ్యలు బాగున్నాయి. ఇది తాజా రొయ్యలు, రొయ్య తాజాది. చాలా 2 కిలోలు ఒలిస్తే తెలుస్తుంది. నేను చేపలు చేస్తే తెలుస్తుంది. ఎట్లా ఒలిస్తే తెలుస్తుంది. తీసుకుంటాం తింటాం వీడియో కానీ నేనైతే చేపలు తీసుకొచ్చానండి. ఫ్రెష్ చేపలు తింటే కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ అదిరిపోయింది అనమాట. తాజా రొయ్యలు కూడా తాజా రొయ్యలు చూసారా? రొయ్యలు అసలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. రొయ్యలు చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఈయన దగ్గర తప్ప నేను ఎక్కడ బయట అయితే అసలు తీసుకోనండి. ఎందుకంటే మనకి ఫ్రెష్ గా ఉంటుంది, బాగుంటాయి. తాజాగా తీసుకొస్తాను అనమాట సరుకు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది కాబట్టి నేను ఈయన దగ్గర తీసుకుంటాను. ఇక నేనైతే ప్రస్తుతంగా అయితే 1 కేజీ అయితే రొయ్యలు తీసుకున్నాను. ఎంత పడింది ఏంటి కిలో ఎంత అట్లా అసలు? కిలో ఏముందిరా ఇక మన మగని చూసేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రొయ్యలు అయితే తీసేసుకున్నాం కదా, ఇక ఒలిచేసుకుందాము. ఈ ఒలిసరికి మనకి టైం పడుతుంది. ఎందుకంటే మనం ఈ వలవాలి, దీంట్లో ఉన్న నరం కూడా తీసుకోవాలి కాబట్టి, ఇదిగోండి ఇలా నరం కూడా తీసేసుకోవాలి కాబట్టి టైం అయితే పట్టిద్ది. రొయ్యలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తాజా రొయ్యలు అనమాట. చూస్తేనే తెలుస్తుంది కదా, చూసారా ఎంత తాజాగా ఉన్నాయో. ఫ్రెష్గా ఉన్నాయి ఈ రొయ్యలు. చక్కగా ఇదిగోండి ఇలా నరం అయితే తీసేసుకుంటున్నా. నేను అంతా అయితే ఇవ్వలేదండి. ఈ రొయ్యలు అయితే మాత్రం నేను 100 రూపాయలు అయితే ఇచ్చాను. కేజీ తీసుకున్నా కదా, 100 రూపాయలకి ఇచ్చారు మాకు. తెచ్చావమ్మా ప్లేట్ ఎంత మరి పెట్టావు? ఇలా ఏదానికి అదే నరం తీసుకున్నామంటే మనకు తర్వాత టైం కూడా పట్టదు. ఇదిగోండి తొందరగా అయిపోయింది. అందుకే నేను ఇగో ఇది ఆల్రెడీ వచ్చేసింది, దీంతో వచ్చేసింది నరం. ఏమేసి ఉండాలి దీంట్లో? గోంగూర వేయాలా? మనం ఈజీగానే వచ్చేస్తుంది చక్కగానే. మనం ఈ మొత్తం ఒలిచిన తర్వాత కూడా తీసుకోవచ్చు, కానీ అప్పుడు మనకి కొంచెం చిరాకు అనిపిస్తుందండి. ఇలా ఒకటి ఒలుచుకుంటూ తీసుకుంటే పోనీ టైం పడితే టైం పట్టిద్ది, కానీ రెండు ఒకేసారి అయిపోయినట్టుగా ఉండిద్ది కదా మనకి అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ ఒలుస్తున్నప్పుడే నరం అయితే తీసేసుకుంటున్నాను. మళ్ళీ పని పెట్టుకోవడం ఎందుకు దానికి అని చెప్పి ఇక అందుకనే ఇక ఒలిచేటప్పుడే తీసేసుకుంటున్నాను. చక్కగా వచ్చేస్తున్నాయి లేండి.
రొయ్యలు కూడా మనకి చక్కగా తాజాగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా మనకి ఫ్రెష్గానే తీసుకొస్తాడు ఆయన. చేపలు అవనివ్వండి, ఇవి అవనివ్వండి. నిన్న చేపలు కూడా బతిగా ఉన్నాయి, చూసారు కదా. ఇవి వచ్చేసరికి నాకు తెలిసి ఒక అరగంట టైం పట్టిద్దాము. ఇంకా కొంచెం పెద్దగా ఉంటే టక్క టక్క వచ్చేస్తాయండి. ఇవి కొంచెం మరి అంత పెద్దవి కాదు, అంత చిన్నవి కాదు, మీడియం సైజ్ కాబట్టి మనకు కొంచెం టైం అయితే పడుతుంది. వాతావరణం కూడా నిన్న అయితే ఎండ బాగుంది, కానీ ఇవాళ కొంచెం పర్వాలేదు, చల్లగానే ఉంది. అందుకని చెప్పి ఇక్కడ కూర్చొని నిదానంగా వచ్చేసుకుంటాను. నేనైతే రైలు అయితే వచ్చేసుకొని క్లీన్గా చాలా ఒక 5-6 సార్లు బాగా కడిగేసుకున్నానండి. చూడండి రైలు అయితే. ఇప్పుడు ఈ రైల్లో ఏంటంటే మనం కారం, ఉప్పు అన్నీ వేసుకొని మనం ఒక 1-2 గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఈ ఉప్పు కారం అన్నీ రైలుకి పట్టి టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేనైతే ఈ 3 వేసేసుకొని కలిపేసుకుందాము. ఇలాగా 2 గంటల ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తర్వాత మనం వంట చేసేసుకోవచ్చండి. ఎందుకంటే కారం అన్నీ మనకి రైలుకి పట్టి తినేటప్పుడు రొయ్యి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అసలు చాలా ఫ్రెష్ రొయ్యలు కదా, చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రొయ్యలు. ఇక చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్నాక మనం ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇవ్వండి మొత్తం కలపడం అయితే అయిపోయింది. ఒక 2 గంటలు అయితే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. ఆలస్యం చేయకుండా మూత పెట్టేసుకొని అయితే 2 గంటల ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు మా వీడియోకి అయితే ఒక లైక్ అనేది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఒకవేళ వచ్చిపోయినా మళ్ళీ వచ్చి లైక్ మాత్రం మిస్ అవ్వమాకండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఉప్పు కారం పసుపు అన్ని కలిపేసుకొని 2 గంటలు అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా. మనకైతే ఇప్పుడు 2 గంటలు అయితే అయ్యింది. ఇక వంట దగ్గరికి అయితే వచ్చేద్దామని చెప్పేసి ఇక నేనైతే రెడీ అయిపోయి వంట దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఈ కూర ఎలా వండాలి ఏంటని ఇక మీకైతే ఆలస్యం ఎందుకు వీడియోలో అయితే చూపించేస్తాం. వచ్చేసింది. స్టవ్ వెలిగించేసుకుందాము. ఇది కూడా వెలిగించుకుంటున్నానండి, ఎందుకంటే గోంగూర మనకి ముందుగా వేసుకోవాలి కాబట్టి అది కూడా వెలిగించుకుంటున్నాను. మనకు కూరకు సరిపడ్డ ఆయిల్ అయితే వేసేసుకుందాము. కొంచెం గోంగూరకు కూడా వేపుకోవాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దాచిన చెక్క అయితే చిన్న ముక్కలు 4 వేసుకున్నాను. ఆనియన్స్ అయితే వేసుకున్నాము. ఈ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి. ఈలోపు మనం గోంగూర ఆల్రెడీ కడిగి నీట్గా ఇదిగోండి ఒలిచేసుకొని కడిగి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. గోంగూర అయితే వేసేసుకున్నాం. ఇందులో 2 పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, కొంచెం పప్పు, ఎందుకంటే మనకి గోంగూర కూడా మనకు ఉప్పు కారం అన్నీ పట్టాలి కాబట్టి కారం,
కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. సిమ్లో పెట్టుకున్నాం, నిదానంగా మగ్గిద్ది. ఈలోపు అయితే ఇది వచ్చేసేయండి ఉల్లిపాయల దగ్గరికి. దీంట్లో అయితే పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. బాగా కోసుకొని వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ మనకి ఇలా వేగుతుంది కదా, నేనైతే కూడా పచ్చి మసాలాలు ఇప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన, లవంగాలు, ఎండు కొబ్బరి, కొంచెం మిరియాలు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మనం పచ్చి మసాలా వేసేసుకుందాము. ఎందుకంటే మనకు పచ్చి మసాలా కాబట్టి మనకు బాగా వేగాలి, కాబట్టి నేను వేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలతో పాటు ఈ మసాలా కూడా వేగిద్ది కదా అని చెప్పేసి నేనైతే వేసుకుంటున్నానండి. ఇదిగోండి, నేనైతే 2 గంటల క్రితం అయితే రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని నేను నానబెట్టేసుకున్నాను. అంటే 2 గంటల్లో బాగా పట్టించేద్దాం కదా అని చెప్పి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యలు కూడా వేసేసుకుందాము. ఇవ్వండి, మనకి చక్కగా ఉల్లిపాయ పేస్ట్, మసాలా పేస్ట్ వేగుతున్నాయి కదా, ఇప్పుడే మనం ఈ రొయ్యలు కూడా వేసేసుకుందాము. ఈ రొయ్యలో ఏంటంటే మనకి వాటర్ వచ్చిద్దండి. మనం నీట్గా కడిగేసి ఉప్పు కారం అన్నీ కలిపేసుకున్నాం కదా, ఇక వాటర్ కూడా దాంట్లో ఉండిపోయింది. ఇప్పుడు మనం ఉడికించేటప్పుడు అయితే వాటర్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక ఈ రైల్లో ఏమేసి వండుదామా అంటే మా అమ్మాయి అయితే ఇక గోంగూర వేసి వండమంది. సరే అని చెప్పి ఇక గోంగూర తీసుకొచ్చి గోంగూర నేనైతే వండుతున్నానండి. ఈ గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. గోంగూర అయితే చక్కగా వేగుతుంది. ఒకసారి మిక్సీ మనం అలా తిప్పేసుకుంటే, మిక్సీ అయినా తిప్పుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తి తీసుకొని కొంచెం మనం దంచేసుకున్నా దంచేసుకోవచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇవ్వండి, చక్కగా అయితే మనకి మగ్గుతుంది. ఇవి మధ్యలోపు మా వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. మనం మసాలా పేస్ట్ వేసాం కాబట్టి కంపల్సరీ మనకి అడుగు అనేది పట్టిద్దండి. మనం ఎలా వండినా కూడా మసాలా పేస్ట్ ముందుగా వేస్తే కనుక అడుగు అనేది పట్టిద్ది. ఇక గోంగూర అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. లేదు, దింపేసుకున్నాము, పక్కన పెట్టేసుకున్నాము. చక్కగా మగ్గుతుంది రొయ్యల కూర అయితే. మనకి కొంచెం ఇప్పుడు పసుపు వేసేసుకున్నాము. అందుట్లో కూడా మనం పసుపు వేసుకున్నాను. ఈ మనం పచ్చి రొయ్యలు కలిపేటప్పుడు కూడా పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నానండి. ఇక చూసుకొని అయితే మనం వేసుకోవాలన్నమాట. ఎక్కువైపోతే మరి తినలేం కదా, తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువైతే తినలేం కాబట్టి చూసుకొని అయితే వేసేసుకున్నాము. నేను చూసుకునే ఉప్పు కూడా వేసుకున్నా. చక్కగా మనకైతే ఇప్పుడు శుభ్రంగా మగ్గుతుంది, రైలుతో సహా మగ్గుతుంది. అసలు ఊళ్ళో పడుతుంది, చెమటలు కూడా బాగా కాలిపోతున్నాయి. ఎండగా ఉంది ఇవాళ బాగా. కొంచెం మనం పప్పు గుర్తుకొని ఎత్తేసుకుంటే పోయిద్దేమోనండి.
ఇప్పుడైతే మనం చక్కగా పప్పు గుత్తుతో మెదివేసుకుందాం గోంగూర. శుభ్రంగా ఇలా మెదిపేసుకొని ఏంటి కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం మిక్సీలో వేసుకున్నామంటే ఇది బాగా మనకి పేస్ట్ అయిపోయిందండి. బాగా పేస్ట్ అయిందంటే అస్సలు కూర బాగోదు. అందుకని చెప్పి నేను ఈ పప్పు గుత్తి అయితే మెదిపేసుకుంటున్నాను అనమాట. సరిపోద్దండి, మాత్రం సరిపోద్ది. కాసేపు అలా పక్కన వదిలేస్తే కూర దగ్గరికి వచ్చేద్దాము. చక్కగా గైలు అయితే శుభ్రంగా మగ్గిపోతున్నాయి. నేను ఇందాక మసాలా నూరుకున్నాను అన్నాను కదా, దాంట్లో అయితే కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే అడిగిన మనకు కొద్దిగా మసాలా ఉంది కాబట్టి నేనైతే వాటర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా వాటర్ పట్టిద్ది. ఈ గోంగూర అనేది మనకు ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఆ గోంగూర అనేది వేసుకోవాలి. అప్పుడు ఆ పులుపు కూడా ఈ రొయ్యలకు పట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే కాసేపు అయితే ఇలా వదిలేద్దాము. కలిపేసుకొని శుభ్రంగా ఇలా కలిపేసుకున్న తర్వాత అలా వదిలేద్దాము. మూత పెట్టేసుకోవాలి. ఇవి కూడా సిమ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. కాసేపు అయితే అలా వదిలేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడే మనం గోంగూర పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, మొత్తం మనం ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం మనం గరం మసాలా కూడా వేసేసుకుందాము. ఇవన్నీ గరం మసాలా కూడా కొద్దిగా వేసేసుకున్నాను. ఇవన్నీ లేత కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఈ కొత్తిమీర మరీ చిన్నగా అయితే ఉండకూడదండి. ఇవన్నీ అందుకనే నేను కొంచెం పెద్దగా అయితే వేసుకున్నాను. ఒకవేళ ఉప్పు ఏమైనా చాలకపోతే ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం ఉప్పు అయితే చూద్దాం ఒకసారి. కొంచెం ఉప్పు అయితే పట్టిద్దండి. కారం అయితే సరిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం. ఓకే, మళ్ళీ కలిపేసుకొని ఒక పావు గంట సేపు అయితే పట్టిద్ది కూర అయితే. ఇంకా మనకు దగ్గరికి రావాలి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని మూత అయితే పెట్టుకుంటున్నాము. మళ్ళీ ఒక పావు గంట తర్వాత అయితే మళ్ళీ పొయ్యి దగ్గరికి వచ్చేస్తే కూర అయితే అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కూర అయితే వచ్చిందో చూద్దాము. ఇదిగోండి, కూర అయితే మనకి అయిపోయింది. స్టవ్ అయితే ఇప్పుడైతే మనం ఆఫ్ చేసుకుందాము. ఇదిగోండి, మనకి నూనె ఇలా పైకి వచ్చేసిందంటే తేలుతుందంటే కూర అయిపోయినట్టే అనమాట. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా మనకి భోజనం టైం కూడా అయిపోయింది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఇక అయితే వెళ్ళి ఒక పట్టు పట్టేద్దాం. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి వంట అయితే అయిపోయింది కదా, ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి మా అమ్మాయికి అయితే బాగా ఆకలేస్తున్నట్టుంది అని చెప్పి ఇక ఎందుకు లేని ఇక అన్నం అయితే వడ్డించేస్తున్నాను మా పెద్ద పాపకి.
వేడిగా ఉందండి రైస్ అయితే. పొగలు వస్తుంది, మరి అలా తినిద్దా. వేడి అన్నం, కూర కూడా వేడిగానే ఉండిద్ది. ఇప్పుడు కూర కూడా చాలా వేడిగా ఉండిద్దండి. మనం ఇప్పుడే దింపాం కాబట్టి. పొగలు వస్తున్నాయండి, మరి చూడండి అసలు పొగలు వస్తుంది. మరి చేయి పెడదామంటే చేయి కూడా కాలిపోద్దామో భయం వేస్తుంది. ఇక నిదానంగానే వేడివేడిగా మనం ఏ కూరైనా కూడా ఇలాగ వేడిగా పొగలు వచ్చేటప్పుడు తింటే ఆ మధ్యాహ్నం వేరండి. కాబట్టి నేను ఇక ఇలాగే తినేస్తాను, కాలిన పర్వాలేదు. ఆలోచిస్తున్నాం అమ్మాయి అయితే చేయగలుగుతుందని. పొగలు చూసారు ఎలా వస్తున్నాయో. అబ్బా అసలు మామూలుగా లేదండి. కూర అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు మామూలుగా అయితే లేదు. కాకపోతే కాలుతుందనే ఒక మనకి కొంచెం బాధే తప్ప ఇంకేమిటి ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే ఇలా వేడివేడిగా తింటేనే మనకి చాలా బాగుండిద్ది, హాయిగా కూడా ఉండిద్ది. ఇలా వేడివేడిగా మనకి గొంతులోకి వెళ్తుంటే. రొయ్యలు కూడా మనకి ఫ్రెష్ రొయ్యలు కదండి. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదండి. అసలు రొయ్య తింటుంటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉందన్నమాట. ఎందుకంటే మనకి బాగా ఫ్రెష్ రొయ్య అండి అది. మీకు చూపించాను కదా, చాలా అంటే చాలా మంచి మనకి చేపలు కానీ రొయ్యలు కానీ మంచి తీసుకొచ్చా మనకైతే ఇస్తారు చేపలు అయిన అయితే. ఈ రొయ్యలు కూడా అంత ఫ్రెష్గానే ఉన్నాయి, మీరు కూడా చూసారు కదా. చాలా అంటే చాలా బాగున్నాయండి. వండాక ఇంకా టేస్ట్ మనకి డబల్ అయిందనమాట రొయ్యకి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ గోంగూర ఈ పులుపు కూడా రొయ్యకి పట్టి టేస్ట్ అయితే తింటుంటే సూపర్ అనిపిస్తుంది. మా అమ్మాయికి ఇంకా కాస్తుంది అనుకుంటా. ఏమ్మా అదిరిపోయింది టేస్ట్ అయితే అసలు నేనైతే మాటలో చెప్పలేకపోతున్నాను. అందుకనే కాళ్ళలో సరే తినేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ రెండో మాత్రం సూపర్ కాంబినేషన్ అండి, అదిరిపోయింది అన్నమాట కూర. ఈలోపు మా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని అయితే చూడండి. ఎందుకంటే చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే మా వీడియోస్ని చూస్తున్నారు. ప్లీజ్ మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా ఛానల్ అయితే చూడండి. ప్లీజ్ లైక్ కూడా మర్చిపోమాకండి, అలాగే లైక్ కూడా కొట్టండి ప్లీజ్. ఇంకా మంచి వీడియోస్ మీకోసం మేము రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది వీడియోస్ చేయాలని. ప్లీజ్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని మరి మా లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అప్పుడే నాకు అయిపోయి వచ్చింది అన్నం అనమాట. కూర ఎంత బాగుందో మీకే అర్థమైపోవాలి ఈ పాటికి. చూసారా 2 నిమిషాలు అన్నం మొత్తం నేను ఖాళీ చేస్తాను.
అంత బాగుందన్నమాట కూర. అసలు రొయ్యలు అయితే మామూలుగా లేవండి, అసలు మాటలు అయితే చెప్పలేకపోతున్నాను. సూపర్గా ఉన్నాయి. కూర అయితే చాలా బాగుంది. చూసారు కదా, 2 నిమిషాలు అయితే నాకు అన్నం అయిపోవచ్చింది. ఇంకేముందంటే ఇంకొక ముద్ద ఉంది. సూపర్గా ఉంది కూర అయితే, చాలా అంటే చాలా బాగుంది. నేను ఎలా ఉన్నాను అలా ప్లీజ్ ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అలా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే ఇంకోసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా వీడియో చూసుకున్నట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.